హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు ఛానల్. మనం ఈరోజు సిలోజిజం టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామంది ఆస్పిరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ టాపిక్లోనే. మనకి ఈ టాపిక్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉండాలి. ఆ బేసిక్స్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, అసలు బేసిక్స్లో మనకి ఏం గుర్తుంచుకోవాలి, ఎలా ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? హియర్ మనకి సిలోజిజంలో జనరల్గా డెఫినెట్ కేస్ is of one concept, and second concept is possibility, and third concept is reverse syllogism. ఓకే, ఈ త్రీ కాన్సెప్ట్స్ అనేవి జనరల్గా మనకి సిలోజిజం టాపిక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, సిలోజిజంలో ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకి 5 మార్క్స్ వరకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రిలిమ్స్లో యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా. అందుకే ఎవరైతే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎవరైతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ని నేర్చుకోవాలి. ఓకేనా? మనకి డెఫినేట్ అండ్ పాసిబిలిటీ ఈ టూ టాపిక్స్లో మనకి జనరల్గా రీసెంట్గా మనకి అప్డేట్ చేసిన దాన్ని బట్టి ఓన్లీ ఏఫ్యూ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు. ఓన్లీ ఏఫ్యూ అనే దానికి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇందులో మళ్ళీ పాసిబిలిటీ కేసెస్ ఏ విధంగా అడుగుతారు, అవన్నీ కూడా మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఓన్లీ ఫర్ బేసిక్స్ మాత్రమే. ఈ రివర్స్ సిలోజిజం అనేది మోస్ట్లీ మనకి మెయిన్స్ లెవెల్లో మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రివర్స్ సిలోజిజం అనేది ఏ విధంగా ఇస్తారు అంటే ఫస్ట్ మనకి కంక్లూజన్స్ ఇస్తారు, నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా మనకి డెఫినెట్ అండ్ పాసిబిలిటీకి ఏ విధంగా అంటే మనకి స్టేట్మెంట్ ముందు ఇస్తారు, నెక్స్ట్ కంక్లూజన్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ రివర్స్ సిలోజిజంలో ఆన్సర్ ఇస్తారు, క్వశ్చన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? నౌ అందరికీ తెలిసిన విషయమే మనకి అడ్డా 24/7 తెలుగు ఛానల్. మనము ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూజ్ కోడ్ Y212 అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్. ప్రతి ఒక్కరికి అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇది మంచి సువర్ణ అవకాశం. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి అండ్ డెఫినెట్లీ యూ షుడ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్ వన్. ఓకేనా? నౌ మనకి సిలోజిజంలో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? మనకి జనరల్గా ఓన్లీ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్ నుండి మనకి కంక్లూజన్స్ ఏ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ ఈ వీడియోలో మనకి బేసిక్స్ ఫర్ డెఫినెట్ కేస్. మనకి డెఫినెట్ కేస్లో మనకి ఏ విధంగా కంక్లూజన్స్ వస్తాయి అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనకి జనరల్గా ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? సమ్ ఏఆర్బి, దిస్ ఇస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. All A's are B, this is also positive statement. Some A are not B, this is a negative. And no A is B, this is also negative. ఓకేనా? మనకి సమ్ ఏఆర్బిని మనకి స్టేట్మెంట్ని ఒక డయాగ్రామ్ డ్రా చేసుకొని అండ్ కంక్లూజన్స్ తీసుకోవాలి. ఆ కంక్లూజన్స్ ఏ విధంగా కంక్లూజన్ అనేది ట్రూ అవుతుంది, అది డెఫినెట్గా ఎలా ట్రూ అవుతుంది అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి సమ్ ఏఆర్బిని మనం జనరల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ బి, ఈ విధంగా. ఓకే, అండ్ ఆల్ ఏస్ ఆర్ బి అంటే టోటల్ పార్ట్ ఆఫ్ ఏ అనేది బిలో రిప్రజెంట్ చేసుకోవాలి. అండ్ సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఏ దిస్ ఈజ్ నాట్ బి లా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నో ఏ ఈజ్ బి అంటే మొత్తమే ఏ అనేది బి కాదు. ఓకే, ఈ ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి ఈ డయాగ్రామ్స్ నుండి మనకి కంక్లూజన్స్ ఏ విధంగా వస్తాయి. మనకి డెఫినెట్గా ఏ కంక్లూజన్ అనేది ట్రూ అవుతుంది, అది ఎందుకు ట్రూ అవుతుందో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకా ఎవరైతే అడ్డా 24/7 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి. అండ్ నౌ సమ్ ఏఆర్బి. సమ్ ఏఆర్బి అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? కొన్ని ఏస్ అనేవి బీస్ అని, అంటే ఈ పార్ట్ ఏదైతే ఏ అనేది బి అవుతుందో ఈ పార్ట్ ఆఫ్ ఏ అనేది బి అవుతుంది. ఇక్కడ మీరు ఎక్కువగా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అంటే పాసిబిలిటీ అండ్ డెఫినెట్ ఈ రెండింటి మధ్యలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం జనరల్గా
డెఫినెట్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటండి? డెఫినెట్ అంటే ఖచ్చితంగా, ఎగ్జాక్ట్గా. అంటే ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలి? ఈ స్టేట్మెంట్లో ఏదైతే రిలేషన్ ఇచ్చారో, ఈ స్టేట్మెంట్లో ఏ అండ్ బి మధ్యలో, ఏ అండ్ బిలో మనకి ఏదైతే డెఫినెట్గా రిలేషన్స్ ఇచ్చారో ఆ డెఫినెట్ పార్ట్ మాత్రమే మనం కంక్లూజన్స్గా కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఏ విధంగా? ఇక్కడ చూడండి, సమ్ పార్ట్ ఆఫ్ ఏఆర్ బి అన్నారు. అంటే కొన్ని ఏస్ అనేవి బీస్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ అనేది కంక్లూజన్స్లో రిపీట్ అవుతే అది ఆల్వేస్ ట్రూ అవుతుంది. అంటే సమ్ ఏఎస్ఆర్ బిని సమ్ ఏఆర్ బిగా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే స్టేట్మెంట్ ఆల్వేస్ బి ఏ కంక్లూజన్. ఓకేనా? నౌ సో కొన్ని ఏస్ బీస్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ కొన్ని బీస్ అనేవి కూడా ఏస్ అవుతాయి కదా, అంటే సమ్ బీస్ ఆర్ ఏ అనేవి కూడా అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనం డిస్కస్ చేసే దేని గురించి, ఈ ఈ షేడెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ షేడెడ్ పార్ట్ గురించి కనుక కంక్లూజన్స్లో ఇచ్చినట్లయితే అది మాత్రమే ట్రూ అవుతుందని. ఓకేనా? ఇక్కడ చూడండి ఇంకోటి, ఆల్ ఏఎస్ఆర్బి. ఆల్ ఏస్ అనేవి స్టేట్మెంట్లో ఇచ్చారా? ఎక్కడైనా ఇవ్వలేదు. ఆల్ ఏఎస్ఆర్బి అంటే ఏ విధంగా ఉండాలి? మొత్తమే అనేది బిలో ఉండాలి. ఈ మొత్తమే ఏ అనేది బిలో ఉంది అనే ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఉందా? లేదు. అంటే మొత్తం గురించి ఇవ్వలేదు, స్టేట్మెంట్లో కొన్ని మాత్రమే ఇచ్చారు. సో కొన్ని మాత్రమే ఇచ్చినప్పుడు అన్నీ అంటే టోటల్ ఆల్గా మనం కన్సిడర్ చేసుకోకూడదు. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్, స్టూడెంట్లో ఒక క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే బాగా చదువుతారు అంటే దీని మీనింగ్ అందరూ చదువుతారని కాదు కదా. అంటే కొంతమంది, అంటే సమ్ మాత్రమే, ఆ సమ్ పీపుల్ గురించి మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే స్టేట్మెంట్లో సమ్ అని ఇచ్చిండ్రో అప్పుడు మనకి సమ్ అనే రిలేషన్ మాత్రమే వస్తుంది. ఈ ఆల్ అనేది ఫాలో అవ్వదు, ఇది కూడా ఫాలో అవ్వదు. ఓకేనా? నౌ సో ఇక్కడ మనకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటంటే మనకి సమ్ ఏఎస్ఆర్ బి అవుతున్నప్పుడు సమ్ ఏఎస్ఆర్ బి అనేవి స్టేట్మెంట్ ఇస్తే సమ్ ఏఆర్ నాట్ బి అనేది కూడా ట్రూగా కన్సిడర్ చేసుకుంటారు, కానీ ఇది ఫాలో అవ్వదు. ఎందుకు అంటే, సో మనకి డెఫినెట్ అంటే ఏంటి? సమ్ ఏఎస్ఆర్ బి, కొన్ని ఏస్ అనేవి బీస్, అంటే ఈ పార్ట్ మాత్రమే మనకి స్టేట్మెంట్లో ఇచ్చారు. అంటే మనకి ఈ పార్ట్ గురించి మాత్రమే మనం రిలేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నారు? సమ్ ఏఆర్ నాట్ బి అన్నారు. అంటే కొన్ని ఏస్ అనేవి బీస్ కాదు అంటున్నారు. ఇది ఈ రిలేషన్ పార్ట్ గురించి. ఓకే, అంటే డెఫినేట్ అంటే ఏంటంటే స్టేట్మెంట్లో ఇచ్చిన రిలేషన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక్కడ స్టేట్మెంట్లో మనకి ఎక్కడైనా నెగటివ్ ఉందా? స్టేట్మెంట్లో ఎప్పుడు కూడా నెగటివ్ లేకుండా మనకి నెగటివ్ కంక్లూజన్ అనేది తీసుకోలేం కదా. అంటే ఇది రాంగ్. కొన్ని ఏస్ గురించి మాత్రమే ఇచ్చారు, అది కూడా పాజిటివ్ అనే ఇచ్చారు. ఒక క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ బాగా చదువుతారు అంటే కొంతమంది స్టూడెంట్ బాగా చదవరనే, కానీ నేను చదివే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. అంటే నేను పర్టికులర్గా సమ్ పార్ట్, ఆ పార్ట్ గురించి మాత్రమే తీసుకోవాలి, రిమైనింగ్ గురించి నేను చెప్పలేదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకోకూడదు. ఈ విధంగా సో మనకి స్టేట్మెంట్లో పాజిటివ్ ఇచ్చారు కాబట్టి మనకి పాజిటివ్ మాత్రమే ట్రూ అవుతుంది. ఈ నెగటివ్ ఫాలో అవ్వదు, ఇది కూడా ఫాలో అవ్వదు. దిస్ ఈజ్ వన్ ఆల్సో అండ్ హియర్ ఆల్సో. అంటే మనకి ఎప్పుడైతే సమ్ ఏఆర్బి అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సమ్ ఏఆర్బి యాజ్ వెల్ యాజ్ సమ్ బిఆర్ఏ మాత్రమే ట్రూ అవుతాయి. ఈ విధంగా మీరు ఈ ఇచ్చిన కంక్లూజన్స్, ఆ స్టేట్మెంట్స్ అన్నింటికి కూడా ప్రతి డయాగ్రామ్కి కూడా రిలేషన్స్ కనుక చూసినట్లయితే సో మీరు ఈజీగా ఈ టాపిక్ని సాల్వ్ చేయొచ్చు. మీరు గుర్తుంచుకోండి, ఏ స్టేట్మెంట్కి అయినా కూడా మనకి ఓన్లీ 8 కంక్లూజన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 8 కంక్లూజన్స్లో ఏవి కరెక్ట్ అవుతాయి, ఎందుకు కరెక్ట్ అవుతాయి, ఏవి రాంగ్ అవుతాయి, ఎందుకు రాంగ్ అవుతాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిస్తే ఈజీగా మీకు ఆ డయాగ్రామ్ చూసిన వెంటనే ఏ రిలేషన్స్ ట్రూ అవుతాయి మనకి ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా? అండ్ నౌ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ డయాగ్రామ్ ఆల్ ఏఎస్ఆర్బి. సో మనకి ఆల్ ఏఎస్ఆర్బి అంటే ఇందాకే చెప్పుకున్న టోటల్ పార్ట్ అనేది ఏ అనేది బిలో ఉంది. ఓకే, సో ఇక్కడ టోటల్ ఆల్ ఏఎస్ఆర్బి అంటే ఆల్ ఏఎస్ఆర్బి అనేది మనకు ట్రూ అవుతుంది, సి అనేది ట్రూ అవుతుంది. స్టేట్మెంట్ ఆల్వేస్ బి ట్రూ కంక్లూజన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? సమ్ ఏఆర్బి అన్నారు. సి టోటల్ పార్ట్ ఆఫ్ ఏ, ఇక్కడ ఏమన్నారు? ఆల్ గురించి ఇచ్చారు.
సి ఒక క్లాస్లో అందరూ బాగా చదువుతారు, అందరూ బాగా చదువుతున్నప్పుడు రాము బాగా చదివేవాడే, రాజేష్ బాగా చదివేవాడే, అంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పినట్టు, అంటే సమ్ పీపుల్ ఆల్సో బెటర్ అనే కదా. అంటే ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఆల్ గురించి చెప్పిందో, ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ అబౌట్ ఆల్, ఈవెన్ సమ్ ఈజ్ ఆల్సో మనకి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. సి ఇప్పుడు కరోనా వైరస్ వల్ల మనకి వరల్డ్ మొత్తం ఇబ్బందులు ఉంది. సపోజ్ అమెరికా ఈజ్ గెటింగ్ చాలా ఎఫెక్ట్ అయింది. సో అమెరికాలో కొంతమందికి కరోనా వచ్చిందంటే అంతా అని కాదు, అంటే నేను చెప్పింది కొంత, అంటే సమ్, అప్పుడు సమ్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. సపోజ్ అమెరికా మొత్తం, టోటల్ అమెరికా ఈజ్ ఎఫెక్టెడ్ బై కరోనా అని అనుకో, టోటల్ ఆల్ అంటే మొత్తంలో న్యూయార్క్ వస్తుంది అండ్ న్యూ జెర్సీ వస్తుంది, ఆల్ ఏరియాస్. అంటే ఎప్పుడైతే ఒక ఆల్ అనే వర్డ్ వచ్చింది అంటే ఇట్స్ ఇండికేటింగ్ సమ్ ఆల్సో, అంటే సమ్ అనేది కూడా ట్రూ అవుతుంది. ఇక్కడ మనకి సమ్ బిఆర్ఏ అనేవి కూడా ట్రూ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ టోటల్ పార్ట్ ఆఫ్ ఏ అనేది బిలో ఉన్నప్పుడు ఈ పార్ట్ ఆఫ్ బి కూడా ఏలో ఉన్నట్టే కదా, అంటే సమ్ ఏసార్ బి, సమ్ బిఆర్ఏ, ఆల్ ఏసార్ బి అవుతుంది. అండ్ ఆల్ బీస్ ఆర్ ఏ. ఇక్కడ మీరు చూడండి, మొత్తమే ఏ అనేది బిలో ఉంటే బి మొత్తం ఏలో ఉన్నట్టు కాదు కదా. ఇట్ ఈస్ గివెన్ సపోజ్ టోటల్ సపోజ్ దిల్సుఖ్ నగర్ ఇన్ హైదరాబాద్. సో మొత్తం దిల్సుఖ్ నగర్ మొత్తం హైదరాబాద్లో ఉందంటే హైదరాబాద్ మొత్తం దిల్సుఖ్ నగర్లో ఉన్నట్టు కాదు కదా, రివర్స్లో అని కాదు. ఓకేనా. అంటే మొత్తమే ఏ అనేది బిలో ఉంది అంటే బి అనేది ఏలో ఉన్నట్టు కాదు కదా, అంటే ఆల్ బీస్ ఆర్ ఏ అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఆల్ ఏసార్ బి అనేది పాజిటివ్ స్టేట్మెంట్ కదా. సో ఆల్ ఏసార్ బి అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అయినప్పుడు రెండు కూడా పాజిటివ్ అని ఏ విధంగా చెప్తాము, రెండు ఎప్పుడైతే టూ సర్కిల్స్ షేర్ చేసుకుంటాయో, ఎప్పుడైతే టూ సర్కిల్స్ సమ్ పార్ట్ని షేర్ చేసుకుంటాయో రెండింటికి పాజిటివ్ రిలేషన్ ఉంది అని. సో మనకి పాజిటివ్ ఇచ్చారు కాబట్టి నెగటివ్ కంక్లూజన్స్ ఏది కూడా ఫాలో అవ్వదు. సో ఈఎఫ్జిహెచ్ అనేవి రాంగ్ అవుతాయి. ఇక్కడ మనకి ట్రూ ఏంటి, ఇది ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది, ఇది కూడా ట్రూ అవుతుంది. అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇలాంటి డయాగ్రామ్ వచ్చినప్పుడు, సపోజ్ ఆల్ టీచర్స్ ఆర్ డాక్టర్స్ అని అనుకో, టీచర్ మొత్తం డాక్టర్ ఈ విధంగా ఉంటారు. ఇక్కడ మనకి రిలేషన్స్ ఏ విధంగా వస్తాయి, సమ్ టీచర్స్ ఆర్ డాక్టర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ టీచర్స్, ఆల్ టీచర్స్ ఆర్ డాక్టర్స్, దట్స్ ఇట్. సో ఈ మూడు మాత్రమే మనకు ట్రూ అవుతాయి, ఇక ఏ రిలేషన్స్ కూడా ఉండవు అని ఆ విధంగా మెంటల్గా గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే ఆ డయాగ్రామ్ చూసినప్పుడు మనకు ఈజీగా మనకు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, సమ్ ఏఆర్ నాట్ బి. సమ్ ఏఆర్ నాట్ బి అంటే ఇక్కడ మీరు చూడండి, సమ్ ఏఆర్ నాట్ నెగటివ్, అంటే స్టేట్మెంట్కి ఏ అండ్ బికి నెగటివ్ రిలేషన్ ఉంది. ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్లో నెగటివ్ చెప్తుందో అప్పుడు మనం పాజిటివ్ చెప్పలేము. సో ఏబిసిడి అనేవి పాజిటివ్ రిలేషన్. రివర్స్ అండి, మనకి ఎప్పుడైతే స్టేట్మెంట్లో పాజిటివ్ ఇచ్చారో నెగటివ్ అనేది మనం చెప్పలేము, స్టేట్మెంట్లో నెగటివ్ ఇచ్చినప్పుడు పాజిటివ్ అనేది మనం చెప్పలేము, అంటే రివర్స్లో వైస్ వర్సా. ఓకేనా. సో స్టేట్మెంట్లో మనకి నెగటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ కంక్లూజన్స్ ఏది కూడా ఫాలో అవ్వదు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి సమ్ ఏఆర్ నాట్ బి, సమ్ ఏఆర్ నాట్ బి అనేది స్టేట్మెంట్ కాబట్టి కంక్లూజన్ అనేది ట్రూ అవుతుంది, సమ్ ఏఆర్ నాట్ బి అవుతుంది. అండ్ సమ్ బిఆర్ నాట్ ఏ, సమ్ బిఆర్ నాట్ ఏ అంటే ఇక్కడ మనకి చూడండి, కొన్ని ఏస్ మాత్రమే బి కాదు, కొన్ని ఏస్ మాత్రమే బి కాదు, కొన్ని ఏస్ బి కాదు. సో కొన్ని ఏస్ బి కాదు అంటే కొన్ని బి ఏ కాదని కాదు కదా. సో ఇక్కడ మనకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో సమ్ ఏఆర్ నాట్ బి అన్నప్పుడు ఇది దేని గురించి మాట్లాడుతుంది, ఈ పార్ట్ ఏదైతే ఈ పార్ట్ ఉందో, అంటే కొన్ని ఏస్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మాత్రమే బి కాదు. సో కొన్ని ఏస్ బి కాదు అంటే కొన్ని బి ఏ కాదు అని కాదు. ఓకేనా. సో ఇక్కడ సపోజ్ ఈ పెన్ నాది కాదు, ఈ పెన్ నాది కాదు అంటే ఈ పెన్ మీది కాదని కాదు కదా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఇక్కడ స్టేట్మెంట్లో కూడా దేని గురించి చెప్తుంది, సమ్ ఏ, కొన్ని ఏస్ గురించి మాత్రమే, అంటే ఈ పార్ట్ గురించి మాత్రమే మనం తీసుకోవాలి. సో సమ్ ఏ ఆర్ నాట్ బి మాత్రమే ట్రూ అవుతుంది అండ్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏ ఈజ్ రాంగ్. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే సమ్ బి ఆర్ నాట్ ఏ అని కూడా అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్. ఎందుకు రాంగ్ అంటే మనం డిస్కస్ చేసేది ఏంటి, డెఫినెట్ కేసులు అండి. ఖచ్చితంగా కొన్ని బీస్ అనేవి ఏ కాదని చెప్పలేము, కానీ పాజిబిలిటీలో చెప్పొచ్చు, పాజిబిలిటీలో చెప్పొచ్చు, కానీ డెఫినెట్గా ఫస్ట్ డెఫినెట్ క్లారిటీగా ఉంటే పాజిబిలిటీ ఈజీ అవుతుంది. ఓకేనా. నో ఏ ఈజ్ బి, నో అంటే ఏంటండి, నో మీన్స్ నో ఈజ్ ఇండికేటింగ్ దట్ ఆల్ నాట్, ఆల్ ప్లస్ నాట్.
ఓకే. సో అంటే ఇక్కడ నో ఏ ఈజ్ బి అంటే ఏంటి, దీని మీనింగ్ ఆల్ ఏ ఆర్ నాట్ బి అని. ఓకే, ఆల్ ఏస్ ఆర్ నాట్ బి అని. ఇక్కడ స్టేట్మెంట్లో మీరు చూడొచ్చు సమ్ అని ఇచ్చారు. సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే మొత్తం ఏ అని బి కాదని కాదు కదా. అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్లో ఎప్పుడూ కూడా సమ్ వచ్చినప్పుడు ఆల్ అని చెప్పలేము. అంటే ఇది రాంగ్ అవుతుంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి వచ్చే రిలేషన్ ఏంటి, ఓన్లీ మనకి ఈ మాత్రమే ట్రూ అవుతుంది. అంటే సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే సమ్ ఏ ఆర్ నాట్ బి మాత్రమే ట్రూ రిలేషన్ అవుతుంది. ఓకేనా. నౌ నెక్స్ట్ వన్, నో ఏ ఇస్ బి. సో నో ఏ ఇస్ బి అంటే ఆల్రెడీ ఇందాక ఇండికేట్ చేశాను, దట్స్ ఆల్ ఏస్ ఆర్ నాట్ బి. ఓకే, ఆల్ ఏస్ ఆర్ నాట్ బి అయినప్పుడు మనకి సో డెఫినెట్గా ఇవి ఏబిసిడి అనేవి రాంగ్ అవుతాయి. బికాజ్ నెగటివ్ ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్లో పాజిటివ్ రిలేషన్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, మొత్తమే ఏ, నో ఏ ఇస్ బి. నో ఏ ఇస్ బి అనేది ట్రూ అవుతుంది. మొత్తమే ఏ అనేది బి కానప్పుడు, టోటల్ పార్ట్ ఆఫ్ ఏ అనేది బి కానప్పుడు నో బీజే. నో బీజే అనేది మనకి డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందండి, నో బీజే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇవి రెండు కూడా సేమ్ కదా. సో నో ఏ ఇస్ బి, నో బీజే రెండు కూడా సేమ్గా ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ మీరు చూడండి, మొత్తమే ఏ అనేది బి కానప్పుడు, సి ఆల్ ఏస్ ఆర్ నాట్ బి కదా దీని మీనింగ్. మొత్తమే ఏ అనేది బి కానప్పుడు ఈవెన్ సమ్ ఏసార్ అనేది కూడా బి కాదు కదా. అంటే సమ్ ఏ ఆర్ నాట్ బి అండ్ సమ్ బి ఆర్ నాట్ ఏ. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే స్టేట్మెంట్లో నో ఏ ఇస్ బి వచ్చినప్పుడు, ఎప్పుడైతే స్టేట్మెంట్లో నో ఏ ఇస్ బి వస్తుందో అప్పుడు ఆల్ నెగటివ్ కంక్లూజన్స్ అనేవి ఫాలో అవుతాయి. ఇవి మీకు చాలా చాలా బేసిక్ 4 డయాగ్రామ్స్ అండి. సో ఈ 4 ఫిగర్స్లో మనకి ఏది ట్రూ అవుతుంది, ఏది రాంగ్ అవుతుందని మీకు క్లారిటీ ఉంటే నెక్స్ట్ మీరు వీటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసినట్లయితే డెఫినెట్గా సో మీకు ఈజీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. వీటితో పాటు సమ్ మోర్ ఫిగర్స్ ఆల్సో దేర్. నౌ ఇక్కడ మీరు చూడండి, ఏ అండ్ బి ఆర్ షేరింగ్ సమ్ పార్ట్. అంటే ఏ అండ్ బిలో మనకి రిలేషన్స్ తెలుసు ఏంటి, సమ్ ఏస్ ఆర్ బి ఈ పార్ట్, సమ్ బీస్ ఆర్ ఏ. ఓకేనా. బి అండ్ సి ఆల్సో షేరింగ్ సమ్ పార్ట్, సమ్ బీస్ ఆర్ సి, సమ్ సి ఆర్ బి. ఓకేనా. మనకి ఏ అండ్ సి ఆర్ నాట్ కనెక్టెడ్ డైరెక్ట్లీ, బట్ ఏ అండ్ సి ఆర్ కనెక్టెడ్ టు బి. సో ఏ అండ్ సిలో మనకి ఏ విధమైన రిలేషన్స్ ఉంటాయి అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఏంటి, సమ్ ఏఆర్బి సమ్ బిఆర్ఈ అనే స్టేట్మెంట్స్కి మనకి ఈ విధంగా డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తాము. ఏ అండ్ బిలో మనకి రిలేషన్స్ తెలుసు, బి అండ్ సిలో కూడా మనకి రిలేషన్స్ తెలుసు. ఏ అండ్ సిలో మనకి ఏ విధమైన రిలేషన్స్ ఉంటాయి చూడండి. ఏ అండ్ సిలో మనకి ఏదైనా పార్ట్ కామన్గా ఉందా, కామన్గా షేడెడ్ పార్ట్ ఉందా, లేదు. ఏ అండ్ సిలో మనకి ఏదైనా నెగటివ్ రిలేషన్ ఉందా, లేదు. అంటే మనకి ఏ అండ్ సిలో పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఏ విధమైన రిలేషన్స్ లేవు అంటే సో మనకి ఏవైతే కంక్లూజన్స్ ఉంటాయో ఏఎన్సీలో అన్నీ కూడా రాంగ్ తీసుకుంటాము. సో ప్రతి ఒక్క రిలేషన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఏంటి, సమ్ ఏఎస్ఆర్సి రాంగ్ అవుతుంది, సమ్ సిఆర్ఏ, ఆల్ ఏఎస్ఆర్సి ఆల్ సిఆర్ఏ, సమ్ ఏఎస్ఆర్ నాట్ సి సమ్ సిఆర్ నాట్ ఏ, నో ఏసీ నో సిఏ, ప్రతి ఒక్క రిలేషన్ కూడా రాంగ్ అవుతుంది. కానీ వీ హ్యావ్ 3 more figures. సో మనకు ఇంకో 3 figures ఉన్నాయి. ఆ 3 figuresలో మాత్రం ఏఎన్సీలో ఇలాంటి ఫిగర్స్లో కూడా మనకి కొన్ని ట్రూ కంక్లూజన్స్ వస్తాయి. సో అవి స్పెషల్ ఫిగర్స్, దట్స్ విల్ సీ నౌ. ఓకేనా. ఫస్ట్ ఫిగర్, సమ్ ఏఎస్ఆర్బి నో బీసీ స్టేట్మెంట్. సమ్ ఏఆర్బిలా రిప్రజెంట్ చేసాం, నో బీసీ. సమ్ ఏఎస్ఆర్బి అంటే ఏ విధంగా, ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ అనేది బి షేర్ అవుతుంది. సో సమ్ పార్ట్ ఆఫ్ ఏ అనేది బీతో షేర్ అవుతున్నప్పుడు మనకి రిలేషన్స్ తెలుసు ఏంటి, సమ్ ఏఆర్బి అవుతుంది, సమ్ బిఆర్సి అవుతుంది. నైస్. అండ్ బిఎన్సి, బిఎన్సి మనకి ఏ విధంగా నెగిటివ్ ఉంది. సో టోటల్ బి అనేది టోటల్ సికి నెగిటివ్ ఉందంటే బిఎన్సిలో అన్ని నెగిటివ్ రిలేషన్స్ కూడా ట్రూ అవుతాయి. ఎక్కడ, బిఎన్సిలో. ఓకేనా. సో బట్ ఏఎన్సి అనేవి అన్రిలేటెడ్. అన్రిలేటెడ్ అంటే నాట్ రిలేటెడ్ డైరెక్ట్లీ. ఎందుకు, స్టేట్మెంట్లో ఏఎన్సి రిలేషన్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా. మనకి ఏఎన్సీలో మనకి ఏ విధమైన రిలేషన్స్ వస్తాయి, ఏఎన్సీలో మనకి కామన్ పార్ట్ ఏదైనా ఉందా. సి ఇక్కడ టోటల్ పార్ట్ ఆఫ్ బి అనేది సి కానప్పుడు ఈ షేడెడ్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అనేది కూడా సి కాదు కదా. ఈ పార్ట్ అంటే ఏంటి, ఈ పార్ట్ సమ్ ఏ అనే కదా. అంటే దిస్ పార్ట్ ఆఫ్ సమ్ ఏ ఈజ్ ఆల్సో సమ్ ఏ ఈజ్ దిస్ కామన్ పార్ట్ ఏది, సమ్ ఏ ఆర్ నాట్ సి అనేది కూడా ట్రూ అవుతుంది కదా. సమ్ ఏ ఆర్
నాట్ సి అనేది ట్రూ అవుతుంది. ఇక్కడ ఉంది సమ్ ఏఆర్ నాట్ సి అనేది ట్రూ అవుతుంది. సో చూడండి, ఏఎన్సిలో ఏదైనా మనకి కామన్గా పాజిటివ్ పార్ట్ షేడెడ్ చేసుకునే ఏదైనా పార్ట్ ఉందా? లేదు. అంటే మనకి పాజిటివ్ అన్నీ కూడా రాంగ్ అవుతాయి. పాజిటివ్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ చూడండి, ఏ అండ్ బిలో ఇక్కడ ఈ విధంగా షేడెడ్ ఉంది కదా, ఇలా ఉంటే మనకి పాజిటివ్ వస్తుంది. కానీ ఏ అండ్ సిలో మనకు ఆ విధంగా లేదు. పాజిబిలిటీస్ అవుతాయి, పాజిబిలిటీ అవుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పొచ్చా? ఖచ్చితంగా ఈ ఇచ్చిన స్టేట్మెంట్ నుండి ఏఎన్సీలో పాజిటివ్ ఉంటుందని చెప్పొచ్చో? చెప్పలేము. కానీ పాజిబిలిటీ చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి డెఫినెట్గా మనం చెప్పలేము కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ అవుతాయి. సో ఈ అనేది ట్రూ అవుతుంది. సో మనకి జీహెచ్ అనేవి రాంగ్. ఎందుకు అంటే టోటల్గా మనకి ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ అనేది మాత్రమే మనకి సితో రిలేట్ అవుతుంది. కానీ నో అంటే ఏంటి? ఆల్ అనే కదా, ఆల్ ఏస్ అండ్ నాట్ సి అని కదా. ఇవి రెండు రాంగ్ అవుతాయి. సో సమ్ సి ఆర్ నాట్ ఏ, ఇందాకే చెప్పాను కొన్ని ఏస్ సమ్ ఏ ఆర్ నాట్ సి, సమ్ ఏ ఆర్ నాట్ బి అనేది ట్రూ అవుతున్నప్పుడు సో రివర్స్లో అనేది పాసిబుల్ అవ్వదు, అంటే డెఫినెట్గా అవ్వదు. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఏ మాత్రమే సి కాదు, అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ సి అంటే సమ్ సి ఆర్ నాట్ ఏ అని కాదు. సో దిస్ ఈజ్ రాంగ్. అంటే ఓన్లీ మనకి ఈ కంక్లూజన్ మాత్రమే రిలేషన్ అవుతుంది. అంటే ఆప్షన్ ఈ మాత్రమే ట్రూ అవుతుంది. కొన్ని ఏస్ మాత్రమే సి కాదు, అంటే ఈ షేడెడ్ పార్ట్ ఏదైతే ఉందో. ఓకేనా, దట్ ఈస్ వన్ ఫిగర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ ఏస్ ఆర్ బి. ఆల్ ఏస్ ఆర్ బి అండ్ నో బీసీ మనకి తెలిసిన రిలేషన్స్. సో ఇందులో ఆల్ ఏస్ ఆర్ బి, ఏ అండ్ బి రిలేషన్స్ తెలుసు, బిఎన్సి రిలేషన్స్ కూడా మనకి తెలుసు. ఏఎన్సి అనేవి అన్రిలేటెడ్. ఏఎన్సి అన్రిలేటెడ్ అంటే ఓకేనా, ఏఎన్సీలో మనకి ఏ విధమైన రిలేషన్స్ ఉంటాయి? సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్సీకి రిలేషన్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎన్సీకి రిలేషన్స్ తెలియాలి కదా. ఎందుకు? ఏ అనేది మొత్తం ఏ అనేది బిలో ఉంది, అంటే బికి సికి ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా బిలో ఉన్న పార్ట్కి కూడా ఉంటాయి కదా. అంటే బిఎన్సికి మనకి రిలేషన్స్ అంటే నో బీసీ, అంటే ఏఎన్సీకి కూడా ఉంటుంది కదా, అంటే నో ఏసీ అనేది ట్రూ అవుతుంది. నో బీసీ అండ్ నో సి ఈజ్ బి అండ్ నో ఏసీ నో సి ఈజ్ ఏ. ఈవెన్ సమ్ ఏస్ ఆర్ నాట్ సి, సమ్ సి ఆర్ నాట్ ఏ. అంటే ఇక్కడ మీరు చూడండి, సో టోటల్ ఏ, సపోజ్ ఇక్కడ బి ఉందనుకోండి, సో బి అండ్ సి ఈ విధంగా ఉంది. సో టోటల్ పార్ట్ ఆఫ్ బి అనేది సి కానప్పుడు ఈవెన్ ఈ పార్ట్ ఆఫ్ బి కూడా సి కాదు కదా. ఈ పార్ట్ ఏంటి? ఏ. అంటే బి నుండి సికి ఏవైతే రిలేషన్స్ ఉంటాయో ఏ నుండి సికి కూడా అవే రిలేషన్స్ ఉంటాయి అని. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ అనేది సో ట్రూ అవ్వదు. సో ఇవి 4 మాత్రమే, 4 కంక్లూజన్స్ మాత్రమే సో ఎగ్జాక్ట్గా ట్రూ అవుతాయి. ఆల్ నెగటివ్ కంక్లూజన్స్ బికాస్ ఏ అనేది బి లోపల ఉంది కాబట్టి. ఓకేనా. అండ్ వన్ మోర్ ఫిగర్. And all A's are B, no AC is given. So all A's are B, no AC అంటే A and Bలో రిలేషన్స్ తెలుసు, A and Cలో తెలుసు. ఎందుకంటే A and C అనేవి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనకి అన్రిలేటెడ్ ఏంటి? స్టేట్మెంట్లో ఏ రిలేషన్స్ ఇవ్వలేదు, బి అండ్ సి రిలేషన్స్ డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి. సో బి అండ్ సిలో మనకి ఏ విధమైన రిలేషన్స్ ఉంటాయి? సో బి అండ్ సిలో మనకి రిలేషన్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి అండ్ సిలో కామన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ కామన్ పార్ట్ అనేది మనకి తెలియాలి. కామన్ పార్ట్ ఏంటి? ఈ ఏ అనేది కామన్ పార్ట్. ఈ ఏ అనేది బికి రిలేట్ అయింది, ఈ ఏ అనేది సికి కూడా రిలేట్ అయింది. అంటే ఈ పార్ట్ అంటే ఏంటి? ఈ టోటల్ పార్ట్ ఆఫ్ ఏ అంటే ఏ మొత్తం బిలో ఉందంటే ఈ పార్ట్ ఆఫ్ బి అనేది సి కాదు కదా. అంటే ఈ పార్ట్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ బి ఓన్లీ, అంటే సమ్ పార్ట్ ఆఫ్ బి ఆర్ నాట్ సి. అంటే ఆప్షన్ ఈ. అంటే బి అండ్ సిలో కంపల్సరీగా మనకి నెగటివ్, పాజిటివ్ అనేది రాదు. ఎందుకంటే బి అండ్ సిలో మనకి నెగటివ్ ఉంది కాబట్టి. సో ఆబ్వియస్లీ ఇవి కూడా మనకి ట్రూ అవ్వదు, ఎందుకంటే కండిషన్ ఏలోనే మనకి. ఓకేనా. సో ఈ ఏవైతే మనకి 7 ఫిగర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 7 ఫిగర్స్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ఏ ఫిగర్ అయినా తీసుకోండి. ఓకే. సో మనకి ఫస్ట్ ఫిగర్ ఏంటి? ఈ విధమైన ఫిగర్ వచ్చింది ఇందులో. అండ్ సెకండ్ ఫిగర్ ఈజ్ దిస్ వన్, ఏ అండ్ బి. అండ్ థర్డ్ ఫిగర్ సమ్ ఏ ఆర్ నాట్ బి. అండ్ ఫోర్త్ ఫిగర్ ఈజ్ నో ఏ ఈజ్ బి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ ఏ ఆర్ బి అండ్ నో బి ఈజ్ సి. And next one is all A's are B and no B is C. And next one is all A's are B and no A is C అనేవి ఈ 7 ఫిగర్స్లో. అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ రిలేట్ అయ్యాయి.
ఇక్కడ ఏంటి ఏఎన్సి నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ కానీ మనకి రిలేషన్ వస్తుంది. ఇక్కడ ఏఎన్సి కూడా డైరెక్ట్ రిలేషన్ లేదు కానీ రిలేషన్స్ వస్తాయి. ఇక్కడ బిఎన్సికి కూడా డైరెక్ట్ రిలేషన్ లేదు కానీ మనకి కొన్ని కంక్లూజన్స్ అనేవి ట్రూ అవుతాయి. ఈ త్రీ ఫిగర్స్లో కాకుండా వేరే ఏ ఫిగర్లో అయినా డైరెక్ట్గా రిలేషన్ లేకపోతే మనం రిలేషన్స్ అనేవి చెప్పలేము. సపోజ్ వన్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను, ఏ అండ్ బి అండ్ సి అండ్ ఇక్కడ డి ఉందనుకోండి. ఏ అండ్ డికి మనకి ఏదైనా రిలేషన్ ఉందా? చెప్పలేము. సో అన్ని కంక్లూజన్స్ కూడా రాంగ్. రిలేషన్ లేకపోయినా వేరే ఫిగర్స్లో చెప్పలేము కానీ ఈ ఫిగర్స్లో మాత్రమే మనం, ఈ ఏబిసి ఫిగర్స్లో మాత్రమే మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ 7 ఫిగర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ 7 ఫిగర్స్ని సో మీరు బై హార్ట్ చేయండి. సో ఎందుకంటే వితౌట్ నోయింగ్ దీస్ బేసిక్స్ సో మనకి సిలోయిజం అనేది అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడం అనేది సో పాసిబుల్ అవ్వదు. సో ఈ సిలోయిజంలో మళ్ళీ ఐదర్ కేసెస్, మళ్ళీ స్పెషల్ వర్డ్స్ అంటే మనకి ఎవ్రీ కానీ ఫ్యూ కానీ ఓన్లీ ఎ ఫ్యూ, ఈ కండిషన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. సో దిస్ ఇస్ ద టుడే సెషన్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో యాజ్ వెల్ యాజ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మళ్ళీ కొత్త బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా సో జాయిన్ అయ్యే వాళ్ళు Y212 కోడ్ని యూజ్ చేయండి అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆన్ దిస్ వన్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ దిస్ ఇస్ ద టుడే సెషన్. అండ్ మళ్ళీ ఇంకా ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియోస్ అండ్ like the videos, and thank you.